హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ మీకు బాగుండాలి. మీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు ఉండాలి. బీ స్ట్రాంగ్ అండి, బీ పాజిటివ్. రీడింగ్లలో మీకు ఏదొచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. మీకు రీడింగ్లో పాజిటివ్గా వస్తేనేమో సంతోషంగా ఉండడము, నెగిటివ్గా వచ్చేస్తే ఈ రీడింగ్ ఈరోజు వీళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు, రీడింగ్ నాకు రెజనేట్ అవ్వలేదు అలా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్లో అన్ని రకాలుగా రీడింగ్ అనేది వస్తుందండి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీకు ఎంతోమంది వ్యూవర్స్ ఈ వీడియోస్ వాచ్ చేస్తుంటారు కదా. ఏంటంటే మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి ఫ్యూచర్లో మీ పార్ట్నర్ అసలు మీకు దగ్గరలో లేరు కాబట్టి వాళ్ళు ఎలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసమే మీరు ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు కదా. సో దీంట్లో యూనివర్స్ నుంచి వచ్చే ఈ ఆన్సర్స్ని మీరు రెజనేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా, ఎందుకంటే దాన్ని బట్టి మీరు మీ లైఫ్ గైడెన్స్ తీసుకోవాలని చెప్పేసి అర్థం చేసుకోవాలండి. అంతేగాని మీకు నెగిటివ్గా వస్తేనేమో ఇది నా రీడింగ్ కాదనుకోవడము, పాజిటివ్గా వస్తే ఇది నాదే అని అనుకోవడం అనే దానికంటే కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఉన్న సందేహాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. దాన్ని బట్టి మీరు మీ ఫ్యూచర్కి సంబంధించి ఒక డెసిషన్ అనేది కూడా మీరు తీసుకోవడానికి వీలవుతుందండి. ఓకేనా. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా చూస్తూ మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు సంబంధించిన రీడింగ్ కూడా మీకు రెజనేట్ అవుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రీడింగ్స్ రోజు మీరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అన్నీ కూడా అండి. ఓకేనా. సో ఇప్పుడు ఈరోజు రీడింగ్లో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఇక్కడ మీ పార్ట్నర్ మనసులో మిమ్మల్ని కలవాలని ఉందండి. కాకపోతే వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఏ కారణం ఉంది, ఎందుకు మరి మీతో మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారా లేకపోతే అసలు వద్దనుకుంటున్నారా ఏంటి అనేది రీడింగ్లో చూద్దాం. ఇక్కడ నేను 2 డెక్స్ ఎందుకు పెట్టాను అంటే, నేను 2 ఆన్సర్స్ తీస్తానండి. ఇక్కడ మీ సిచ్యువేషన్ బట్టి ఎవరికి రెజనేట్ అవుతే వాళ్ళు ఈ వీడియోలో వచ్చే ఆన్సర్స్ని మీరు తీసుకోవచ్చు. ఇందులో ఆన్సర్స్ మీరు అంటే చూస్ ఏం లేదండి. ఇక్కడ ఇదా 1 or 2 అని నేను చెప్పను. ఏంటంటే ఇందులో ఆన్సర్స్ చూద్దామండి. దాన్ని బట్టి కూడా మీకు రెజనేట్ అయ్యే ఆన్సర్స్ ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. ఈ రీడింగ్ మీకు ఏది సూటబుల్ ఉంటే ఆ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. సో దానికంటే బిఫోర్ మీకు ఏంజిల్ ఆన్సర్స్ ఈరోజు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దామండి. ఏంజిల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు. సో ఏంజిల్ గైడెన్స్ అనేది కూడా మనం తీసుకోవడం ఇంపార్టెంట్ కదా. మీకు జీవితంలో జరిగే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా కొంచెం మీకు ధైర్యం ఇవ్వడానికి, అంటే స్ట్రాంగ్గా ఉండడం కోసం ఏంజిల్స్ మీకు ఏం చేయాలి అనే మీ సిచ్యువేషన్ని బట్టి రిలేషన్షిప్లో మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలని చెప్పడానికి మీకు ఒక గైడెన్స్ అనేది ఇస్తున్నారు ఏంజిల్స్. సో ఇందులో వచ్చేదాన్ని మీరు రెజనేట్ చేసుకోండి. దీనికి తగ్గట్టుగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి మీ జీవితంలో. ఇంప్లిమెంట్ అంటే ఏంటి, ఆచరించాలన్నమాట. ఓకేనా. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఈరోజు వ్యూవర్స్కి రిలేషన్షిప్ పరంగా మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ రిలేషన్షిప్ సపరేషన్లో ఉన్న వీళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఇక్కడ ఏముందండి ఆన్సర్, ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు ఏదో జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది మనము చూద్దాం. అందుకనే కదా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. అండ్ కాకపోతే వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కొంచెం అటు ఇటు అవుతున్నారండి. అండ్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకేనా. సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, లేదనంటే ఇప్పుడు మీకు ఏదో కొత్తగా ఏదైనా వస్తుందా ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఇందులో రీడింగ్ తీస్తాను, తర్వాత దీంట్లో రీడింగ్ తీస్తాను. నేను 2 ఎందుకు తీస్తున్నానో కూడా మీకు తర్వాత అర్థమవుతుందండి. ఎందుకంటే ఇందులో రీడింగ్స్ వచ్చేదాన్ని బట్టి కూడా మీరు రెజనేట్ చేసుకోవచ్చు. లెంగ్తీగా ఏం చెయ్యను, సింపుల్గా ఫినిష్ చేసేద్దామండి. ఎందుకంటే ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైనా కొద్దీ మనకి ఈ వీడియో లెంగ్తీ అయిపోతుంది. కాబట్టి నేను సింపుల్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీ పార్ట్నర్ మనసులో అయితే మిమ్మల్ని కలవాలని అయితే అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఎందుకు ఆగిపోతున్నారు మీ దాకా రాకుండా, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ చేయకుండా ఉండడానికి అసలు ఏంటి రీజన్ మీకు తెలియదు కదండి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం పరిస్థితులలో ఉన్నారు, ఎందుకు మీకు కాంటాక్ట్ చేయట్లేదు అని మీకు అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరేమనుకుంటున్నారో కూడా చూద్దాం.
సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళని కలవాలని అనుకుంటున్నారు లేదా. సో ఒకవేళ కలవాలి అని అనుకుంటే అసలు వీళ్ళు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు, ఎందుకు వీళ్ళు స్టెప్ వేయట్లేదు ముందుకి, వీళ్ళకి కాల్ చేయడం కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయడం లేదు. ప్లీజ్ వీళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ చేయండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్ స్పిరిట్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ ఫర్ వ్యూవర్స్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మీ క్వశ్చన్స్ ప్రకారంగా ఏంటంటే మీ పర్సన్ రావాలని మనసులో అనుకుంటున్నారు, కానీ మరి ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళు ఆచరించట్లేదు, ఎందుకు మీకు ఫోన్ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు ఆగిపోతున్నారు, మీ దాకా రాకుండా మీ పార్ట్నర్ ఎందుకు ఆగిపోతున్నారో చూద్దామండి. ఏం పరిస్థితులలో ఉన్నారు వీళ్ళు, ఎందుకు అంతగా మీకు భయపడుతున్నారో, మీకు ఎందుకు భయపడుతున్నారా వీళ్ళు, ఏమైనా ఏంటో వీళ్ళ పరిస్థితులు చూద్దాం. సో నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే బిఫోర్ మనం ఇవి కార్డ్స్ అయితే చూద్దాము. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది. ఇక్కడ కొంచెం మీ పార్ట్నర్ కోపంగా అయితే ఉన్నారండి. 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ మీ పార్ట్నర్ మనసు చాలా గాయపడ్డదండి మీ వల్ల. ఓకే, మీ పార్ట్నర్ మనసు చాలా గాయపరిచారు మీరు. ఏ విధంగా అంటే మేబీ మాటలతో వాళ్ళని కొట్లాడడం వల్ల, లేదనంటే ఏదో మీరు ఆలోచించండి, మీ పార్ట్నర్ హర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, వీళ్ళు ఇంతగా బాధపడటానికి కారణాలు ఏంటి. మీరు చాలా బాధ పెట్టారు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అంటే నేను అనట్లేదండి, ఇక్కడ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా, చాలా హార్ట్ బ్రేక్ అయింది వాళ్ళకి, చాలా మనస్తాపంతో బాధపడుతున్నారు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనసులో ఇంకా ఆ బాధనే ఉంచుకున్నారు. ఆ ఆలోచనలు, మీతో సపరేషన్కి ముందు జరిగిన సంఘటనలు, మీరు మీ పార్ట్నర్ ఏ విధంగా అయితే గొడవ పడ్డారా, లేదనంటే మీ పార్ట్నర్ మీరు వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడడం, అంటే మీ పార్ట్నర్కి మీకు ఇష్టం ఉన్నా కూడా వేరే వాళ్ళ పర్సన్స్ వల్ల కూడా మేబీ మీరు సపరేషన్లోకి వెళ్ళాల్సి వచ్చి ఉంటుందండి. సో ఆ సిచ్యువేషన్ వల్ల కూడా కొద్దిమంది మీకు చెప్పుంటారు, కొద్దిమంది చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారు. సో చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేసిన, మీకు మళ్ళీ కాంటాక్ట్లోకి రాకుండా, లేదంటే మీకు ఆల్రెడీ చెప్పేసి లైక్ మాకు ఇలా ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేదంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండొచ్చు, క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండొచ్చు, రిలీజియన్ ఫీలింగ్స్ ఉండొచ్చు. ఇవన్నిటికీ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని కలవాలని ఉన్నా, మీతో మాట్లాడాలని ఉన్నా, మిమ్మల్ని చూడాలని ఉన్నా కూడా వీళ్ళ మనసు చాలా విరిగిపోతుందండి. అంటే విరిగిపోయింది అంటే ఇంకా అసలు హార్ట్ బ్రేక్ అంటే ఏంటి, అంతే కదా. సో చాలా హార్ట్ బ్రేక్ అయింది, బాధపడుతున్నారు. చూడాలని అనిపించినా కూడా వీళ్ళు ఏం చూడడానికి ప్రయత్నాలు చేయాలన్నా కూడా వీళ్ళు చేసే సిచ్యువేషన్లో కనిపించట్లేదు. వీళ్ళు కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయిపోయినట్టు అండి. ఖచ్చితంగా చాలా మనస్తాపంతో వీళ్ళు బాధపడుతున్నారు. అది మీరు ఎందుకు వీళ్ళు ఇంతగా బాధపడుతున్నారు అనేది మీకు తెలిసి ఉండాలండి. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ వీళ్ళని చాలా డామినేట్ చేసే పర్సన్స్ వీళ్ళ జీవితంలో కనిపిస్తున్నారండి. సో వీళ్ళు కూడా ఏంటంటే మీ పార్ట్నర్ మీకు కాల్ చేయాలని అనుకుంటున్నా, మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా, మీకు ఏదో ఒక విషయం చెప్పాలి, మీరు బాధపడుతుంటారు, మీరు వీళ్ళని చూడలేకుండా ఉండలేరని చెప్పేసి వీళ్ళకి కూడా తెలుసు. సో ఇలాంటి పరిస్థితులలో మీ పార్ట్నర్ ఉన్నా కూడా థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జీవితంకి, మీ పార్ట్నర్ జీవితానికి, వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు మీ పార్ట్నర్కి. అంటే రిస్ట్రిక్షన్స్ అనేది ఎలా పెడుతున్నారు అని అంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అండి, మీ పార్ట్నర్ని బ్లాక్మెయిల్ చేయడం. అది ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే వేరే విధంగా కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం అయితే జరుగుతుంది. దానివల్ల కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవాలని ఉన్నా, చూడాలని ఉన్నా, మీ పైన ప్రేమ ఉన్నా, మీరు బాధపడతారని తెలిసినా కూడా వీళ్ళు ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితులలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అండి. సో ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీతో, మీ ఫ్యామిలీతో, మేబీ కొద్దిమంది మ్యారీడ్ అయి ఉంటారు, అన్మ్యారీడ్ అయి ఉంటారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ అండి, అంటే మీతో గడిపిన పాజిటివ్ మూమెంట్స్ అండ్ మీతో గడిపిన ఆ రోజులని గుర్తు చేసుకుంటూ, మీ మాటల్ని గుర్తు చేసుకుంటూ, అలాగే మీరు
మీ పార్ట్నర్ కలిసి ఫొటోస్ దిగడం కానీ, లేకపోతే మెసేజ్‌లు చేసుకోవడము, వీడియో ఏవైనా ఉంటాయి గదండీ రికార్డ్స్. సో, ఇవన్నిటిని వినుకుంటూ చూసుకుంటూ అలాగా అవే మాటల్లో గుర్తు చేసుకుంటూ హీల్ అవుతున్నారు. అండ్ హ్యాపీగా గూడా ఉంటున్నారు. అంటే కొద్దిమంది వాళ్ళ ఫ్యామిలీకి భయపడి గూడా ఉండుంటారండి. సో, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీతో కొద్దిగా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ గురించి కూడా గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని ప్రేమగా అంటే అదేనండి. ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ ప్రేమగా ఉన్నప్పుడు లేకపోతే ఒకరికొకరు షేర్ చేసుకోవడం అండి. అంతా గూడా ఫ్రెండ్లీగా ఉంటూ మీరన్నీ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళో వాటిని గూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు కొద్దిమంది. ఇక్కడేంటంటే డిఫరెంట్‌గా ఉన్నాయి కార్డ్స్, డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయంటే మీకు ఇక్కడ ఎనర్జీస్ ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. సో, ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అన్ని రకాల సిట్యుయేషన్స్‌లో ఉన్న వాళ్ళవి రీడింగ్స్ అనేది మనకి కార్డ్స్ రూపంలో వస్తున్నాయండి. అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కాయిన్స్ మీ పార్ట్నర్ నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోవట్లేదండి. డెసిషన్స్ చాలా స్లోగా ఉంది. మీ పార్ట్నర్ మూవ్‌మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు గానీ వెనుకంజ వేయడం. అంటే చెప్తున్నాను గదా! ఆగిపోతున్నారనమాట. రావాలి, ముందుకు రావాలి అంటే ముందుకు రావాలి ఇన్ ద సెన్స్ మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్నారు. మళ్ళా ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ ఈ విధంగా మీ పార్ట్నర్ ఆలోచన అంటే చాలా కొంచెం ఇంకా అంత ఫాస్ట్ డెసిషన్స్ అయితే తీసుకోవట్లేదండి మీకు సంబంధించి మీ పార్ట్నర్. అంటే వీళ్ళు ఏ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఒకటి మీతో ఫోన్ చేసి లేదంటే మీకు కాల్ అదే కలిసి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఈ పాజిటివ్‌గా ఉంటదా? నెగెటివ్‌గా ఉంటదా? లేదంటే నేను మీకు కాల్ చేయకుండా ఉంటేనే బెటరా? ఇట్లాంటి ఆలోచనలనమాట. కొద్దిమంది ఈ విధంగా గూడా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారండి. స్లో డౌన్ అనమాట. చాలా స్లోగా ఆలోచిస్తున్నారు. కొద్దిగా ఏమంటారు లేజీగా ఉంటారు గదా! కొద్దిమంది. సో, ఆ లేజీనెస్ అనేది కనిపిస్తుంది మీ పార్ట్నర్‌లో. స్లో మూవ్‌మెంట్స్ అనమాట. వీళ్ళు లేదు అంటే వీళ్ళు ఎదురు చూడడం. మీరేమైనా కాల్ చేస్తారో, మెసేజ్ చేస్తారో అని చెప్పేసి ఎదురు చూడడం. ఇలాగా. సో, మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం స్లో మోషన్‌లో ఉన్నారండి. అంత ఫాస్ట్‌గా లేరు వీళ్ళు. కింగ్ ఆఫ్ కాయిన్స్ అంటే అదే. సో, కాయిన్స్ అంటే ఇక్కడ కొంచెం డబ్బుల పరంగా గూడా మీ పార్ట్నర్ కొంచెం పొసెసివ్ ఉన్నట్టున్నారు. మనీ మైండెడ్ ఉన్నట్టున్నారు. సో, ఈ మనీ మైండెడ్ ఉన్న పర్సన్స్ కూడా వీళ్ళేంటంటే డబ్బుల విషయంలో గూడా మీరు మేబీ ఎక్కువున్నారో, తక్కువున్నారో అది గూడా ఉండొచ్చు. ఒకటి మీరే తక్కువ, వీళ్ళు ఎక్కువ అని కాదు. వీళ్ళు కూడా తక్కువ ఉండింటారు. డబ్బుల పరంగా మీరు ఎక్కువ ఉండింటారు. సో, ఈ విధంగా గూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఫైనాన్షియల్లీ ఇద్దరికి పొజిషన్స్ డిఫరెన్సెస్ ఉన్నట్టున్నాయి. సో, ఇది గూడా వీళ్ళు ఆలోచించి ముందుకు రావడం లేదండి. ఇవి గూడా ఉన్నారు కొంతమంది ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ అంతా మిక్స్‌డ్‌గా వచ్చాయండి మనకు ఆన్సర్స్. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ పార్ట్నర్‌కి మీకు మధ్యలో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్‌లు అవ్వడానికి కారణమైన వాళ్ళు ఇంకా మీ గురించి ఎక్కువగా నెగెటివ్‌గా చెప్పడం అయితే చూస్తున్నారండి ఇక్కడ కార్డ్‌లో. చాలా నెగెటివ్ వర్డ్స్ అనేటివి కూడా మీ పైన యూజ్ చేస్తున్నారు. బ్యాడ్ వర్డ్స్ చెప్పడము మీ పార్ట్నర్ గురించి, మీ గురించి మీ పార్ట్నర్‌కి అంటే మీరు మంచివాళ్ళు కాదని చెప్పేసి చెప్పడము. వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎంత ఎక్కించాలో అన్ని రకాలుగా ఎక్కిస్తున్నారండి మీ గురించి. అన్ని రకాలుగా మీ గురించి చెడుగా చెప్తున్నారనమాట. సో, మీ పార్ట్నర్ కూడా ఏంటంటే గుడ్డిగా నమ్ముతున్నారు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే మాటలు వీళ్ళు నమ్మడం కూడా జరుగుతుంది. సో, అందుకనే మీకు మొహం చూపించకుండా, మీతో మాట్లాడకుండా, మీ కాంటాక్ట్ చేయకుండా ఒక ముసుగులో ఉన్నట్టుగా ఉన్నారు చూసారు గదా! సో, వాళ్ళ మాటలలో పడిపోయి వాళ్ళేది చెప్తే అది వినడము, వీళ్ళు గూడా రానివ్వకుండా మీ పార్ట్నర్ కలవకుండా వీళ్ళు చేయడం అండి పనులు. సో, ఇవన్నీ గూడా నడుస్తున్నాయి మీ పార్ట్నర్ మధ్యలో. ఇక్కడ స్టక్ ఎనర్జీ అయితే ఉందండి. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే ఎమోషనల్‌గా చాలా ఎమోషనల్ పర్సన్ ఉన్నట్టున్నారిక్కడ. సో, మీ పార్ట్నర్ ఏంటంటే ఎటు నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరండి ఇప్పుడు. సో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందని చెప్పేసి భయపడుతున్నారు వీళ్ళు. భయపడే వాళ్ళు గూడా ఉన్నారిక్కడ. సో, నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వీళ్ళు భయపడుతున్నారు. స్టక్ ఎనర్జీకి చాలా క్లియర్‌గా కనబడుతుంది. మీ జీవితంలోకి రావాలా? లేకపోతే ఇక్కడ ఉన్న జీవితంలోనే ఇప్పుడున్న పరిస్థితిలోనే ఉండాలా? ఎలా వెళ్ళాలి? ఒకవేళ మీ దగ్గరకొస్తే మళ్ళీ నా జీవితంలో ఎలా ఉంటుందో భయం ఉంది. మీరంటే కొంచెం భయపడుతున్నారు. మీతో మాట్లాడాలంటే భయపడుతున్నారు కొద్దిమంది. సో, ఇక్కడ అన్ని రకాల వాళ్ళ రీడింగ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. హ్మ్. కొద్దిమంది నాకు తెలుసండి ఇక్కడ మిమ్మల్ని వదిలేసి సంతోషంగా గూడా గడుపుతున్నట్టు కనిపిస్తుంది. ఫ్యామిలీతో. అంటే వాళ్ళిప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు గదా! సో, మేబీ వీళ్ళు సెలబ్రేషన్ మూమెంట్‌లో ఉన్నారు. కొద్దిమంది పెళ్లి చేసుకోవడము, ఎంగేజ్‌మెంట్ చేసుకోవడము, లేకపోతే కొత్త పర్సన్స్ వీళ్ళకి కాంటాక్ట్ అవ్వడము, కొత్త వాళ్ళతో
వీళ్ళు పరిచయాలు పెంచుకోవడము ఇట్లాంటివి ఏవో కనపడుతున్నాయి కొద్దిమంది జీవితంలో. సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి అందరూ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయండి. అన్ని రకాల అదే మీ పర్సన్స్ ఉన్నవాళ్ళు ఉన్నట్టున్నారు. సో దట్ మనకు ఆన్సర్స్ అనేది అన్ని రకాలుగా వస్తున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషను, భయము, ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ ఇమోషన్ అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఎట్లా ఉన్నారంటే మీ జీవితంలోకి రావాలి, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, వెనకంజ వేస్తున్నారు అని అంటే కొద్దిమంది భారాన్ని మోయలేకపోతున్నారండి. భారాన్ని మోయలేకపోతున్నారు అని అంటే ఈ బరువు బాధ్యతలు అనేటివి మోయడం కష్టం అయిపోతుంది వీళ్ళకి ఏంటంటే ఇది కష్టం, దీన్ని మనం భరించలేము, పోను పోను ఇంకా బాధలు ఎక్కువ అవుతాయేమో అన్నట్టుగా కొద్దిమంది ఆలోచించడము, కొద్దిమంది ఏమో వెళ్ళాలి, పాస్ట్ లైఫ్లోకే వెళ్ళాలి, అంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలి, మీ జీవితంలోకి రావాలని కొద్దిమంది అనుకోవడం. సో 2 రకాలుగా కనిపిస్తున్నాయి ఎమోషన్స్. ఒకటి భారంగా ఫీల్ అయిపోయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము, లేదంటే మిమ్మల్ని కలిసి మళ్ళీ మీతో జీవితం పంచుకోవాలనుకునే వాళ్ళు కొద్దిమంది. ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. సో ఇక్కడ అంతా కూడా మనకి మిక్స్డ్ రీడింగ్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకి ఈరోజు ఎనర్జీస్ ఎందుకో చాలామంది చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో ఉన్న వాళ్ళవి కనెక్ట్ అవుతున్నాయి. సో ఈ కార్డులో చూద్దామండి, మరి మీకు ఇక్కడ రిలేటెడ్గా ఏదన్నా కంప్లీట్గా అందరికీ రెజినేట్ అయ్యే రీడింగ్ ఏదన్నా వస్తుందేమో చూద్దాం మేజర్గా. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ యూనివర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వీళ్ళ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారా, ఏమవుతుంది వీళ్ళ జీవితంలో, మొత్తానికి వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ యూనివర్స్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మళ్ళీ కలవాలని వీళ్ళని అనుకుంటున్నారు, కానీ ఎందుకు వీళ్ళకి కాంటాక్ట్ చేయట్లేదు, చేస్తారా లేదా, అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? సో చూద్దామండి మీ పార్ట్నర్ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కనపడుతుంది. సో మళ్ళీ మీ ప్రేమ కావాలని కోరుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండి, ఇక్కడ ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని కలవడానికి. సో ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. సో ద వరల్డ్ కార్డ్ అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారని చెప్పొచ్చండి. ఇదిగోండి ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. వావ్, సూపర్ కార్డ్స్. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. ఇది మీకు కంప్లీట్గా రెజినేట్ అయ్యేది అనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఇక్కడ సెలబ్రేషన్ కార్డు కూడా వచ్చింది. ఇక్కడ మొత్తం ఏంటి 4-5 కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ కొంచెం బాగా మిక్స్డ్గా వచ్చాయి కదండి. ఇక్కడ చూడండి చాలా క్లారిటీగా వచ్చాయి కార్డ్స్. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు ఎలా కలవాలని చెప్పేసి. ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి జరిగిన సంఘటనలు అన్నీ మర్చిపోతున్నారండి వీళ్ళు. మర్చిపోతున్నారంటే మేబీ మీకు గొడవలు జరుగుంటాయి, లేకపోతే వేరే పర్సన్స్ని నమ్మి వెళ్ళిపోయి ఉంటారు. అన్ని రకాలుగా ఉన్న పర్సన్స్, ఇదంతా చాలా పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి. సో వీళ్ళు కంప్లీట్గా మనసు మార్చుకుంటున్నారు. ఇదిగోండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ రివర్స్ పడింది కార్డు. ఓకే, యాక్చువల్గా ఇది థర్డ్ పార్టీ అనమాట. సో ఇది మనకి స్ట్రైట్ పడి ఉంటే థర్డ్ పార్టీ డామినేషన్ నడిచేది, బట్ మనకి రివర్స్ పడింది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ పప్పులు ఉడకట్లేదని అర్థం అండి. సో వీళ్ళు పప్పులు ఉడకట్లేదు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు డ్రామా అయిపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఈ కార్డులో. సో వీళ్ళ డ్రామా అయిపోయింది, ఇంకా వీళ్ళు చెప్పిన ఏవి వినేటట్టు మీ పార్ట్నర్ లేరు. సో అందుకనే ఇక్కడ అన్ని పాజిటివ్గా వచ్చాయి. ఈ థర్డ్ పార్టీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఇది రివర్స్ పడింది అంటే వాళ్ళ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు మీ పార్ట్నర్. ఎస్. సో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ అయ్యారండి. సో ఈ థర్డ్ పార్టీ మాటల్ని వాటిని ఇక్కడ పట్టించుకునే దృష్టిలో లేరు ఇప్పుడు. సో నిర్ణయాలు అయితే తీసుకోవాలని చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ కార్డులలో రీడింగ్ చాలామందికి రెజనేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదిగోండి చూసారు కదా. సో ఇక్కడ ఏం కార్డు వచ్చిందండి, సూపర్ కార్డు కదా ఇది. సో ఇక్కడ మీరు మీ పార్ట్నర్ మళ్ళీ రీయూనియన్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పార్ట్నర్ చూడండి మళ్ళీ మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా కనిపిస్తుంది. ద డెవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో మోస్ట్లీ మీకు చాలా పర్సన్ మర్చిపోలేకపోతున్నారు, మిమ్మల్ని దూరం ఉన్నా సరే మీ ఆలోచనలు వీళ్ళకి ఉండనివ్వడం లేదు. సో మళ్ళీ మీ జీవితంలోకి వీళ్ళు రావాలని అనుకుంటున్నారండి. సో ఆలోచిస్తున్నారు మీ గురించి, ఎలా కలవాలి, అండ్ ఫ్యూచర్ గోల్స్ కూడా అండి. సో ఫ్యూచర్లో మీతో ఎలా ఉండాలి, కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి కూడా క్లియర్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే లైఫ్ టైం మీతోనే ఉండడానికే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ద సన్ కార్డ్ వచ్చింది చూసారు కదా, ఇది కంప్లీట్ పాజిటివ్ కార్డ్ అండి. ఇది చాలా పాజిటివ్గా మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ తిరిగి రావడం అనమాట. ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, బికాస్
ఇప్పటివరకు మీ పార్ట్నర్ ఇదొక లైఫ్లో ఉన్నట్టు కనపడుతుంది క్లియర్గా. స్లీప్లెస్ నైట్స్ నుంచి దూరం అవ్వాలండి. స్లీప్లెస్ నైట్స్ అంటే మీ గురించి ఓవర్ థింక్ చేస్తూ ఆలోచనలతో సతమతం అయిపోతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా కలవాలి ఏంటని. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే వీళ్ళు ఒక డెసిషన్కి అయితే వచ్చేసారండి. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకొని మీ జీవితంలోకి రావాలని అనుకుంటున్నారు. అండ్ ద హై ప్రెస్టీజ్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ నిర్ణయాలలో మార్పులు ఎలా ఉన్నాయంటే కంప్లీట్లీ మిమ్మల్ని కన్విన్స్ చేసే విధంగానండి. ఒకవేళ మీరు వినే పరిస్థితులలో ఉండే పర్సన్ కాకపోయినా సరే మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అర్థం చేసుకోవడం అండి. ఇంకోటి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం. సో మిమ్మల్ని అర్థం చేసుకొని కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం. ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది కదా. సో మీది మీ పార్ట్నర్ది ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అండి. సో సోల్మేట్ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీకు కాబట్టి ఖచ్చితంగా తిరిగి రావడం జరుగుతుంది. ఒకవేళ కార్మిక్ రిలేషన్ అయితేనేమో రారండి. ఇది మీది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. ఇక్కడ కార్డులలో ఏంటంటే కొంచెం భారంగా ఫీల్ అవుతున్నారు చాలామంది. ఇది నాకు అందుకనే నా ఇంట్యూషన్కి వచ్చింది. బట్ ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ ఈ పాస్ట్ లైఫ్ని భారంగా ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని భారంగా ఫీల్ అయ్యి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం. ఇవన్నీ చూసండి. ఇవన్నీ కూడా కొంచెం మిక్స్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా వచ్చాయి కంప్లీట్గా. ఇదిగోండి హార్ట్ బ్రేక్ అవ్వడము ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. బట్ ఇక్కడ చాలా క్లారిటీగా వచ్చాయండి కార్డ్స్. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవాలని చెప్పేసి ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి ఆలోచనలు చేయడం అండి ఇక్కడ. సో అన్ని రకాలుగా ఆలోచించుకుంటున్నారు అనమాట. ఏ విధంగా ముందుకెళ్ళాలి జీవితంలో, ఇంకా మీ గురించి చాలా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఉన్న ఆ థర్డ్ పార్టీ నుంచి కూడా వీళ్ళు ఏవేవైతే మేబీ వీళ్ళకు సమ్ ఏదో వచ్చేది కూడా ఉన్నాయండి. వీళ్ళ నుంచి ఏదో రావాలి వీళ్ళకి. సో వాటిని కూడా వీళ్ళు కంప్లీట్గా ఇచ్చేసి, లేకపోతే వీళ్ళు ఇచ్చేవి ఏమైనా ఉన్నా కూడా ఇచ్చేసి సెటిల్మెంట్ చేసేసుకోవాలి థర్డ్ పార్టీ నుంచి అని చెప్పి ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా. ఇక్కడైతే వీళ్ళ జీవితంలో మీ జీవితంలో ఇద్దరి మధ్యలో జరిగిన అన్ని సంఘటనల్ని కూడా వీళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి జరిగిన అన్ని గొడవలకు కూడా వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారండి. ఇంకా వదిలేద్దాం, ఇంకా అన్ని కూడా జరిగింది ఏదో జరిగింది, లైక్ పాస్ట్లో పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టుగా వదిలేయాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడం. అండ్ ఇక్కడ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం, లేకపోతే మీకు కాల్ చేయడం సంథింగ్. సో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మిస్ అవ్వడము, మీకు రీయూనియన్ అవ్వాలని అనుకోవడము, మీతో మాట్లాడి సమ్ నిర్ణయాలు ఏదో తీసుకోవాలని చెప్పేసి మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గా డిసిజన్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఇది 6 ఆఫ్ వ్యాండ్స్. సో 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ అవ్వాలని చెప్పేసి అండ్ అలాగే చాలా పాజిటివ్గా ఉన్నారండి. చాలా పాజిటివ్ మైండ్తోనే ఉన్నారు ప్రస్తుతం. అండ్ మీ లైఫ్లోకి రావడానికి కారణాలు ఒకటి, మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఉండింటారు, మీరు మీ పార్ట్నర్ మ్యారేజ్ అయి ఉండుంటుంది. సో ఇక్కడ మళ్ళీ మ్యారేజ్ లైఫ్లోకి తిరిగి రావడము, లేదంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్తో పాటే మీ పార్ట్నర్ వస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా, మీ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా, ఇంకే సిచ్యువేషన్స్ ఉన్నా సరే అన్నిటికీ ఒక క్లారిటీ అనేది ఇస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం అండి. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నా కూడా, మీరు మ్యారీడో మీ పార్ట్నర్ మ్యారీడో ఎవరైతే ఏది ఉన్నా కూడా ఆ మ్యారేజ్ లైఫ్ నుంచి వీళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం కూడా జరుగుతుందండి. ఇక్కడ సెలబ్రేషన్ మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇక్కడ చాలా హ్యాపీ మూమెంట్. అక్కడ కూడా మనకి సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. ఇక్కడ సెలబ్రేషన్ కార్డులో అర్థం ఏంటంటే ఈ కార్డ్స్లలో వాళ్ళ జీవితం చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండడము, ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చి హ్యాపీగా ఉండడం అనమాట. సో రెండు రకాలుగా వీళ్ళు ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే రీయూనియన్ అండి. చాలా హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు మీ నుంచి మీ పార్ట్నర్. ఇవ్వాలని, మీకు ఒక మంచి జీవితం ఇవ్వాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అలాగే వీళ్ళ జీవితంలో మీరుంటే హ్యాపీగా ఉంటుందని మీ పార్ట్నర్ కోరుకోవడం. యు ఆర్ ద వరల్డ్ అండి. మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం. మీరు చాలా ట్రాన్స్పరెంట్ పర్సన్ ఉండొచ్చు. అండ్ మీ పార్ట్నర్ కూడా అంతే ట్రాన్స్పరెన్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీ పార్ట్నర్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, ఒకవేళ మీకు కొన్ని విషయాలు చెప్పని విషయాలు ఏమైనా ఉన్నా కూడా మీకు ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అండ్ వాళ్ళు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారండి. వీళ్ళు జీవితంలో ముందుకెళ్ళడానికి వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, జాబ్ పరంగా, క్యారీర్ పరంగా కానివ్వండి, మీతో రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతో ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా ఆలోచనలతోనే వస్తున్నారు. అండ్ మిమ్మల్ని చాలా కోరుకుంటున్నారండి. మీరే కావాలని చెప్పేసి కోరుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ. మీరు బాగా నచ్చారు వాళ్ళకి అన్ని రకాలుగా. మేబీ ఫిజికల్లీ నచ్చుంటారు, మీ మెంటలీ నచ్చుంటారు, మీ ఉన్న పొజిషన్ అండ్ మీ నేచర్ అన్ని రకాలుగా అండి వీళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు క్లియర్గా కనబడుతుంది. సో ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది కదా. సో ద లవర్స్ కార్డ్ అంటే ఇక్కడ
చాలా మీరు ఓపెన్ మైండెడ్తో కంప్లీట్గా ఏది విషయాలు కూడా దాచుకోకుండా ఒకరి విషయాలు ఒకళ్ళు అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం అండి. సో మీ విషయాలు మీ పార్ట్నర్ అర్థం చేసుకోవడం, మీ పార్ట్నర్ విషయాలు మీరు అర్థం చేసుకోవడం, ఇవన్నీ జరగాలని చెప్పేసి మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. అండ్ మీది వచ్చేసి కంప్లీట్లీ ఒక సోల్మేట్ పార్ట్నర్ అండి. మీ పార్ట్నర్ మీకు సోల్మేట్ కనెక్షన్. సో ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేరు, మీరు మీ పార్ట్నర్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఎందుకంటే ఇది కంప్లీట్గా గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ కాబట్టి మీ రిలేషన్షిప్ అనేది చాలా లాంగ్ టైం ఉండాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నట్టుగానే జరుగుతుంది. మీరు మీ పార్ట్నర్ కోరుకుంటున్నట్టుగానే మీ రిలేషన్షిప్ అనేది లాంగ్ టైం ఉంటుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. సో మీరు మీ పార్ట్నర్ కంప్లీట్గా మీరు ఎలాగైతే ఉండాలి అనుకుంటున్నారో, ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా మీరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకునే కైండ్ ఆఫ్ కార్డ్ అనమాట ఇది. సో మోస్ట్లీ ఇది జరగాలి అని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. అంటే మీరే ఉండాలి వీళ్ళ జీవితంలో అని చెప్పేసి. అండ్ చూసారు కదా, ఇది ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో మీతో కలిసిన తర్వాత ఎలా ఉండాలి జీవితం, ఎలా మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇది చూసారు కదా మ్యారేజ్ కార్డ్. సో ఇది కంప్లీట్లీ ఒక బ్యూటిఫుల్ మన ట్రెడిషనల్ కార్డ్ అండి. ఎనీవన్ మన మొత్తం ఇండియాలో ఎవరికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మనిషి మన వైఫ్ హస్బెండ్ లేదంటే మేల్ ఫీమేల్ కలవడం అంటే ఇప్పుడు ఇది ఒక రిలేషన్షిప్ పరంగానే ఊహించుకుంటారు ఏదైనా కూడా. సో దిస్ ఈజ్ ద మ్యారేజ్ కార్డ్ అండి. ఇది ఒక మన సింబల్ అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఈ విధంగా ఉండడం అనమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగైతే ఉంటారో అలాగే ఉండడం, దీన్నే మనము సోల్మేట్ కనెక్షన్ అని కూడా అంటాం. సో ఈ రిలేషన్షిప్లోకి మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గా వస్తున్నారండి. సో ఇది మీతోనే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇదిగోండి ఇక్కడ మనకి జడ్జిమెంట్ కార్డు కూడా వచ్చింది. సో మీకు మీ పార్ట్నర్ని కలవడానికి అండ్ మీరు మీ పార్ట్నర్ కోరుకుంటున్నట్టుగా జడ్జిమెంట్ కూడా యూనివర్స్ ఇస్తున్నారు. అండ్ లాంగ్ టైం మీ పార్ట్నర్ మీతో ఉండడం కూడా జరుగుతుంది. ఓకేనా. సో ఇది రీయూనియన్ అండి. సో రీయూనియన్ అయితే మాత్రం ఈసారి మిమ్మల్ని వదిలే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకునే ఆలోచనలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ ట్రెడిషన్. సో మన ట్రెడిషన్ మనకు ఫాలో చేయడం. సో ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది కంప్లీట్లీ జెన్యూన్గా ఉన్నట్టే. ఇక్కడ జస్టిస్ కూడా ఉంది. అంటే జస్టిస్ ఏముందంటే మీరు మీ పార్ట్నర్ ఏది కోరుకుంటున్నారో అది జరగడం. దానికి మీరు ఇదే కోరుకుంటున్నారు కదా, మీ పార్ట్నర్ మీ జీవితంలో ఉండాలి, మీ పార్ట్నర్తోనే మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే మ్యారేజ్ ఆల్రెడీ అయిన వాళ్ళు మీ పార్ట్నర్ మీతో ఉండాలి, ఏదైనా సరేనండి. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్కి మీరు ఏది కోరుకుంటున్నారో అది జడ్జిమెంట్ అనేది అయితే రాబోతుంది. సో ఇవి మనకి కంప్లీట్గా కొంచెం జెన్యున్గా కనిపిస్తున్నాయండి ఇక్కడ ఆన్సర్స్ మనకి. ఇదిగోండి ఇది పాస్ట్ లైఫ్లోకి తిరిగి రావడం అనమాట. దీంట్లో మనకి ఇదిగోండి ఇది పాజిటివ్ కార్డ్. దీనికి మనకి పాజిటివ్ రిలేటెడ్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ సమ్ మేజర్ చేంజెస్ మీ జీవితంలో రాబోతున్నాయి. ఖచ్చితంగా మేజర్ చేంజెస్ అంటే ఇక మీరు కోరుకునే మేజర్ చేంజ్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ కావాలి మీ లైఫ్లో కనుక్కుంటున్నారు కదా, సో అదే మీకు వస్తుంది. సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే కంప్లీట్లీ ఇమోషన్స్. మీరు మీ పార్ట్నర్ చాలా ఇమోషనల్గా కనెక్ట్ అవ్వబోతున్నారు. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో మీ పార్ట్నర్ నుంచి కాల్ మెసేజ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఆలోచనలలో ఉన్నారు మిమ్మల్ని కలవాలని చెప్పేసి. ఓకేనండి. సో ఇలా తీస్తూ పోతే నాకు అన్ని పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి, నెగిటివ్ కార్డ్స్ అయితే ఎక్కడ లేవు. నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ కార్డ్స్లో రీడింగ్ చాలామంది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. పొసెసివ్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మీ గురించి. అన్ని పాజిటివ్ కార్డ్సేనండి, మనకి నెగిటివ్ కార్డ్స్ లేదు. ద టవర్ కార్డ్ కూడా వచ్చిందంటే ఇక్కడ మీకున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతాయని యూనివర్స్ మీకు చెప్తున్నారు. యా ఫైనల్లీ మంచి బ్యూటిఫుల్ కార్డ్తో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ మీకు మళ్ళీ ప్రపోజ్ చేయడం అండి. ఓకేనా, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి. ఇది మేజర్గా చాలామందికి రెజనేట్ అవుతుంది. ఇక్కడ నాకు తెలిసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే సూటబుల్ అని నాకు ఎందుకో మనసు అనుకుంటుంది. ఎందుకంటే థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. సో అక్కడ చాలామంది మేజర్గా అయితే థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నారు. మిమ్మల్ని భారంగా ఫీల్ అయ్యి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. బట్ స్టిల్ ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ అలాగే కామెంట్ మెసేజ్ ఒకటే. సో కామెంట్ చేయండి, అలాగే మీరు లైక్ చేయండి. లైక్ చేసి చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా వరకు రెజనేటెడ్ వీడియోస్ మీ లైఫ్లోకి యూనివర్స్ ఏదైతే తీసుకొస్తున్నారో అది మీరు చూడడానికి
ఈజీగా ఉంటుంది. ఫైనల్గా మీకు ఎందుకో నాకు అనిపిస్తుంది, మీకు ఎప్పటి వరకు రీయూనియన్ అవుతుందో మన టైం ఒరాకిల్ ద్వారా చెప్పాలని నాకు అనిపిస్తుందండి. చూద్దాం మరి మీ టైం ఒరాకిల్ మీకు ఎలా ఉందో చూద్దాం. ఏ టైం వరకు మీకు మీ పార్ట్నర్ కలుస్తారో చూద్దాం. సో ఇందులో నేను 3 కార్డ్స్ పెడతాను. 1, 2, 3 అని నేను పెడతాను. మీరు ఈ 1 ఆర్ 2 ఆర్ 3 తీసుకోండి. దాన్ని బట్టి మీకు రెజనేట్ అవుతుందేమో చూద్దాం. 3 కార్డ్స్ తీస్తానండి. 1, 2, 3. సో 1, 2, 3లో మీరు చూస్ చేసుకోండి, నంబర్ చూస్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఎప్పుడు వస్తారనేది మీకు తెలిసిపోతుంది. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళు సపరేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ ఎప్పటి వరకు రీయూనియన్ అవుతున్నారు. సో నేను 1, 2, 3 నంబరింగ్ ఇస్తున్నాను. సో ఎవరు ఏది చూస్ చేసుకుంటే అప్పటి వరకు వీళ్ళ జీవితంలోకి వీళ్ళ పార్ట్నర్ తిరిగి వస్తున్నారని వీళ్ళు అర్థం చేసుకుంటారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు ఫస్ట్ 3 కార్డ్స్ అయితే తీస్తాను. 1, 2 అండ్ 3. సో ఇప్పుడు మీ చేతిలో ఉంది, మీరే చూస్ చేసుకోండి మీకు ఏ కార్డు కావాలో. మీరే చూస్ చేసుకోండి. టైం బీయింగ్ అనమాట, ఇది టైం లిమిట్ అండి. సో మీరు ఏ కార్డ్ చూస్ చేసుకుంటే ఆ టైం వరకు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, 1, 2, 3. ఇదేమో 1, ఇది 2, ఇది 3. మీరు ఆలోచించుకొని నంబర్ చూస్ చేసుకోండి. సో దట్ ఆ టైం వరకు మీ పార్ట్నర్ రావాలి అని చెప్పేసి, వస్తారు అని నమ్మకంతో అనుకోండి. అంతేగాని వస్తారా రారా, ఇది అవుతుందా లేదా, ఇది నిజమేనా, ఇది అబద్ధమా, ఇది జరుగుతుందా, ఇట్లాంటి క్వశ్చన్ మార్కులతో లైఫ్ లీడ్ చేయొద్దు. ఐదర్ ఇక్కడ నో అని అనుకోండి, ఎస్ అని అనుకోండి, రెండిట్లో ఏదో అనుకోండి, కానీ అవుతుందా లేదా అంటే అలాగే నడుస్తుంది మీ జీవితం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇన్ కేస్ మీ పార్ట్నర్ వద్దు అనుకుంటే అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి మీ కొత్త లైఫ్ బిగిన్ చేయండి. లేదు నా పార్ట్నరే రావాలి అని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే వస్తారు అనే నమ్మకంతో ఉండండి. రెండిట్లో ఏదో ఒకటి, అంతే తప్ప క్వశ్చన్ మార్కులు పెట్టుకొని జీవితాన్ని లీడ్ చేయొద్దు. వస్తారా రారా, అవుతుందా లేదా, ఇది నిజమేనా, ఇది అబద్ధమా, ఇది అనుకుంటే జరుగుతుందా, ఇట్లాంటివి అనుకుంటే యూనివర్స్ కూడా మీకు అదే లైఫ్ని ఇస్తారు. ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్. నౌ 1, 2, 3, నేను 1, 2, 3 కార్డ్స్ పెట్టాను. నౌ యూ కెన్ చూస్ ద టైం లిమిట్ అండి. ఓకే, అండ్ ఇంకోటి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, యాక్షన్. ప్రతి దానికి కూడా యాక్షన్ ఇంపార్టెంట్. యాక్షన్ అంటే ఏంటి, మీరు యాక్షన్ తీసుకోవాలి. దేనికైనా సరే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఆలోచనలతో గడపకూడదు. యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఏదైనా సరే యాక్షన్ తీసుకోకుండా మీరు ఆలోచనలతోని ఉంటే మీకు జీవితం అలాగే ఉండిపోతుంది. కాబట్టి యాక్షన్ రిక్వైర్డ్. సో ఏం చేయాలనే దానికి యాక్షన్. ఐదర్ మనకి అవుతుందా లేదా అనే దానికి ఒక ఆన్సర్ రావాలి. ఆ ఎండ్ ఆన్సర్ వచ్చే వరకు మీరు మీ ట్రయల్ వేస్తూనే ఉండాలి. ట్రై చేయకుండా అవ్వాలి అని అనుకుంటే మాత్రం అవ్వదు. ఐదర్ దిస్ ఆర్ దట్, ఎస్ ఆర్ నో, ఈ ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి యూనివర్స్ నుంచి. అండ్ ఒకవేళ నో అని వస్తే వదిలేసి కొత్త లైఫ్ బిగిన్ చేయండి. ఎస్ అని వస్తే హ్యాపీగా మీరు ఉండండి. అంతే తప్ప వస్తారంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయండి, అంటే 2 సోల్స్ ఉంటాయి. మీ సోల్ ఏం ఆలోచిస్తుందో అదే మీ పార్ట్నర్ సోల్ కూడా ఆలోచించాలనేది లేదు. అండ్ మీ జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు, మీ ఫ్యామిలీ వేరు, వాళ్ళ ఫ్యామిలీ వేరు, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒకటే లేదు, మీరు ఒక్కటే కాదు ఇక్కడ లైఫ్ అంటే. సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అన్నీ ఓకే ఉండాలి, ఇక్కడ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి అన్నీ ఓకే ఉండాలి. ఇక్కడ ఎవరు ఎక్కడ ఇది ఇబ్బంది పడ్డా కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడతాం. కాబట్టి అన్నిటికీ ఆలోచించుకొని అడుగులు వేయడం ఇంపార్టెంట్. ఏదో కనెక్ట్ అయ్యాము, ఒకరిని కలిసాము, ఎమోషనల్గా దగ్గర అయ్యాము, నేను వాళ్ళతోనే ఉంటా, నా జీవితం ఇంతే, వాళ్ళు రాకపోతే నేను చస్తా, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, లేకపోతే నేను ఇంకొకటి చేసుకుంటా, నా జీవితమే లేదు, అసలు వీళ్ళు లేకపోతే నాకు బ్రతకాలని లేదు, ఇట్లాంటి థాట్స్తోనే ఉండకండి. ఎమోషనల్ నుంచి బయటపడి ప్రాక్టికల్గా ఉండండి. మీ జీవితంకి మీకు కావాల్సినది ఏంటో మీరు క్లియర్గా ఆలోచించుకోండి. ఒకవేళ ఇది జరగదు అని అనుకుంటే పక్కన పెట్టేసి మీ జీవితం మీరు చూసుకోండి. వీళ్ళు ఎలాగైతే చూసుకుంటున్నారు కొద్దిమంది, అలాగా మీరు కూడా మీ జీవితాన్ని మీరు చూసుకోండి. లేదంటే మీకు ధైర్యం ఉంటే గట్టిగా మాట్లాడి వాళ్ళతో నిర్ణయం తీసేసుకొని వస్తావా లేదా, ఉంటావా లేదా, అక్కడికి ఫినిష్ చేసేసుకొని మీ జీవితం మీరు చూసుకోండి. ఇదే జరగాలి. అంతే తప్ప మీ కర్మని మీరు పెట్టుకోకండి. ఇప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉన్నారంటే అది మీరు మీ కర్మను మీరు రాసుకుంటున్నట్టు అర్థం.
సో మీరు యాక్షన్ తీసుకొని ఒక జడ్జిమెంట్ అంటే ఏదైతే వస్తుందో ఆన్సర్ ఎస్ ఆర్ నో దానికి యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉండాలి, మీకు స్ట్రాంగ్నెస్ ఉండాలి. సో నో అని చెప్తే మీరు బాధపడిపోవటము, ఎస్ అనగానే సంతోషించపడడం, ఇదంతా హీలింగ్లోనే నడుస్తుంది. బట్ వాట్ అబౌట్ ఇన్ ప్రాక్టికల్ థింగ్స్? ప్రాక్టికల్గా ఏం జరగాలి అది ఇంపార్టెంట్. హీలింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ యువర్ మైండ్ అండి, ఈవెన్ ఇన్ యువర్ లైఫ్లో కూడా ఆ హీలింగ్ రావాలని అంటే మీరు ప్రాక్టికల్గా యాక్షన్ తీసుకోవడము, ఎస్ ఆర్ నో వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఏది వచ్చినా స్ట్రాంగ్గా యాక్సెప్ట్ చేయగలగాలి. సో అప్పుడే మీరు లైఫ్లో ముందుకెళ్తారు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. నవ్వు ఇక్కడ మీరు రీయూనియన్ కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను 1, 2, 3 కార్డ్స్ అయితే పెట్టాను. యూ చూస్ విచ్ ఎవర్ యూ వాంట్ టు చూస్. ఓకే, సో నేను 1లో వస్తేనేమో ఇది ఈ టైం లిమిట్ లోపల మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, గట్టిగా నమ్మండి. ఇది 2లో కూడా అంతే, మీరు చూస్ చేసుకుంటే 2లో ఏదైతే ఆన్సర్ ఉందో అది మీరు గట్టిగా నమ్మండి. అలాగే 3లో కూడా సేమ్ ఆన్సర్ ఉంటుంది, మీరు స్ట్రాంగ్గా నమ్మండి. అవుతుంది అని నమ్మండి, అవుతుంది. అవ్వకపోతే మేడం నాకు అవ్వలేదని అంటే మీ మైండ్లో మీరు ఎప్పుడో అయినా నెగిటివ్గా ఆలోచించారు అంటే ఇంకా అది జరగదని అక్కడికి డిస్కనెక్ట్ అయినట్టుగానే మీరు అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి డేట్స్తో సహా వచ్చేసింది. ఆన్ డేట్ 2nd, 11, 20, 29 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ టేక్ మదర్ లైక్ లేడీస్ హెల్ప్. ఇక్కడ నేను చెప్పింది అందేనండి, యాక్షన్ తీసుకోవడం. సో యూ నీడ్ టు టేక్ యాక్షన్. వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్ యూ వోంట్ గెట్ ఎనీ రిజల్ట్. మీకు ఇక్కడ రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, యూ హ్యావ్ టు టేక్ ఎనీ లేడీ హెల్ప్ అనమాట. లేడీ హెల్ప్ అంటే మదర్ హెల్పో, సిస్టర్ హెల్పో, ఫ్రెండ్ హెల్పో, ఎనీ వన్స్ హెల్ప్ అండి. యూ నీడ్ టు టేక్ దేర్ హెల్ప్. 1 నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు. సో ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మీకు ఈ డేట్స్లలో ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్ నుంచి రాబోతుంది. ఇది చూస్ చేసుకున్న వాళ్ళు స్ట్రాంగ్గా నమ్మండి అండ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఇది జరగాలని చెప్పి గట్టిగా మేనిఫెస్టేషన్ చేసుకోండి. అండ్ కార్డ్ నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి ఇన్ అక్టోబర్ మంత్ అండి. సో అక్టోబర్లో మోస్ట్లీ మీ పార్ట్నర్ మీకు ఏదో కమ్యూనికేషన్ ఇవ్వబోతున్నట్టు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. మీ పార్ట్నర్ మీకు కమ్యూనికేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇనే 1 మంత్ అండి. ఇక్కడ కూడా ఎవరో 3 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇన్ 1 మంత్ అని చూపిస్తుంది. ఇది ఇక్కడ క్లియర్గా 1 మంత్ లోపల మీకు ఏదో కమ్యూనికేషన్ వస్తుంది. ఇక్కడ కార్డ్స్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ కార్డ్ వచ్చింది, ఇక్కడ రెడ్ కలర్ కార్డ్ వచ్చింది, ఇక్కడ కొంచెం డార్క్ రెడ్ కలర్ వచ్చింది. ఆల్మోస్ట్ 2 సేమే ఉన్నాయి, కొంచెం డార్క్ కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇది ఏంటంటే ఈ ఎనర్జీ అనేది కొంచెం మీకు రీయూనియన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీకు కొన్ని అబ్స్టాకల్స్ అయితే కనిపిస్తున్నాయండి. అబ్స్టాకల్స్ అంటే ఇక్కడ మేబీ మీకు రిజల్ట్ అనేది పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా కూడా రావచ్చు మీ పార్ట్నర్ నుంచి. ఇదిగోండి, ఇది ఇంకా డార్క్గా ఉంది. సో ఇక్కడ కూడా అంతేనండి. నేను 1 మంత్ ఏంటంటే మీకు రీయూనియన్ అవుతారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీకు మాట్లాడతారు. కాకపోతే మీరు కలిసిన తర్వాత కూడా మీకు ఫ్యూచర్లో కానీ కలిసిన తర్వాత మళ్ళా ఏదన్నా సమ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ లేకపోతే నెగిటివ్ ఆర్ పాజిటివ్, నాకైతే ఎక్కువగా నెగిటివ్గా సిచ్యువేషన్స్ మేబీ రావచ్చు ఫ్యూచర్లో అని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ టైం లిమిట్లో కూడా ఈ లిమిట్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం అబ్స్టాకల్స్ కూడా ఉంటాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ కార్డ్ అయితే కొంచెం పాజిటివ్గానే ఉంది, కంప్లీట్లీ పాజిటివ్గా ఉంది. బట్ యూ నీడ్ టు బిలీవ్ అండి, అంతే. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఇక్కడ మనకు ఫ్లవర్స్ కూడా చూడండి, ఫ్లవర్స్ వచ్చింది అంటే మంచి టైం వస్తుందని అర్థం అనమాట. నాకు ఇక్కడ చూడండి టైము కొంచెం మీకు ఆలోచించుకోవాలి. మీ పార్ట్నర్ గురించి మీరు కొంచెం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలండి. సో ఇదండి రీడింగ్. సో మొత్తానికైతే నేను మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మీ పార్ట్నర్ గురించి నేనైతే ఇచ్చేసాను. కాకపోతే ఫైనల్ డెసిషన్ మీదండి. మీరు తీసుకునే నిర్ణయం బట్టే మీ జీవితంలో సిచ్యువేషన్స్ అనేది ఉంటాయి. మీరు నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టే మీ జీవితం ముందుకెళ్తుంది. ఇది ఓన్లీ గైడెన్స్ మాత్రమే, ఓకేనా? ఇది ఓన్లీ గైడెన్స్. నిర్ణయాలు మాత్రం మీకే వదిలేస్తున్నాను. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్ ఫర్ ఎనీథింగ్. సో మీకు ఒక్కసారి ఏంజిల్ గైడెన్స్ అయితే ఇచ్చేసాను ఇందాక మీకు చెప్పినట్టుగానే. ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే ఇక్కడ టైం లిమిట్ కూడా వచ్చేసింది కదా. సో ఇది ద సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్ అని కూడా వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్స్ మేబీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయని మీకు యూనివర్స్ చాలా క్లియర్గా
చెప్తున్నారు. నో నీడ్ టు వరీ. ఓకే, నో నీడ్ టు వరీ. వరీ అవ్వకండి, హ్యాపీగా ఉండండి. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేస్తేనే మీకు బాగుంటుంది. లేదు అంటే ఇలా బాధపడుతూనే ఉంటారు. ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఇట్స్ అప్ టు యూ. మీ ఇష్టం, చివరికి మీ నిర్ణయం, మీ ఇష్టం అని మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనండి, ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. ఈ రీడింగ్లో మీకు వచ్చిన దాన్ని క్లెయిమ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మనము థర్డ్ పార్టీ గురించి చాలామంది అడుగుతున్నారు. సో థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్ ఎలా ఉంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పార్ట్నర్ని ఎలా చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారా, బాధ పెడుతున్నారా, వీళ్ళు ఎలా అవుతుంది, అండ్ థర్డ్ పార్టీ నుంచి మీ పార్ట్నర్ ఎప్పటి వరకు మళ్ళీ వస్తారు మీ జీవితంలోకి. థర్డ్ పార్టీ గురించే మనం రేపంతా కూడా మనము చూద్దామండి, ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఓకేనా, ఈరోజు రీడింగ్ అయితే అందరికీ రెజనేట్ అవుతుంది. మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, ఎక్స్ట్రా మ్యాచువల్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే ఇది ఈ పాజిటివిటీని మీరు క్లెయిమ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.